కళ్యాణ్ గారు దాదాపు ఏడాది కాలం పాటు ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ అభివృద్ధి పనులు కానీ మనం చూస్తూనే ఉన్నాము. మరి ప్రజలకు ఏ మేరకు ఆయన మంచి చేశారు గ్రామాభివృద్ధి పరంగా కానీ ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో కానీ ఆయన వల్ల ప్రజలకు ఎంత లాభం కలిగింది? సో దాని గురించి ప్రజలంటే గ్రామీణాభివృద్ధిలో ఆయన ముఖ్యంగా చేసిందంటే రోడ్లు అయితే వేశారండి. ఆయన రాగానే మొదటి 3 నెలల్లోనే చాలా మటుకు రోడ్లు పూర్తయినాయి, ఇంకా అవుతున్నాయి. అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెట్టుబడులు, యువతకి ఉపాధి. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు, ఇప్పుడు సపోజ్ 20 లక్షల కోట్లు పెట్టుబడులు తేవడం అంటే మాటలు కదండి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న బ్రాండ్. అది వేరే వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు తిరిగినా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన అభివృద్ధి. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద ఉదాహరణ మన ముందున్న హైటెక్ సిటీ ఒకప్పుడు అడవిలో కట్టినట్టు ఉండేది. దాని ముందు కూడా ఎందుకు పనిచేయని ఇది ఉండే. ఇప్పుడు ఏంటంటే పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మైండ్ స్పేస్ కానీ లేదా గచ్చిబౌలి కానీ, అవునండి, అన్ని అభివృద్ధి. ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేశారంటే, ఇప్పుడు సపోజ్ మన కేసీఆర్ గారు దెబ్బతింటానికి కూడా కారణం ఏంటంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన వేరే పార్టీ పెట్టుకుని టీఆర్ఎస్ పెట్టేసుకున్నాడు. కానీ ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీ పెట్టేసుకుని ఆయన ఏదో గెలుద్దామని ఏదో రాజకీయాలు చేస్తాడు, అయిపోయింది. కానీ ఏంటంటే అభివృద్ధి మాత్రం ఆయన చేసినంత, ఆయన చూపించిన మార్గమే ఆయన అభివృద్ధి చేసేది తప్ప కొత్తగా సృష్టించింది లేదు. అలాగే ఏదైనా సరే మీరు అందరూ బాగానే ఉంది సార్. 2014-16 నుంచి అమరావతిని రాజధాని ప్రకటించాడు. అవును, 19 వరకు గ్యాపిక్స్ చూపించాడు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అదే గ్యాపిక్స్ చూపిస్తున్నాడు తప్ప ఏ పల్లెటూరికి బస్సులు తిరగడం గానీ ఆ రాజధాని ఉన్న ఏరియాలో అభివృద్ధి అనేది జరగడం లేదు అని అంటున్నారు. ఎంతమంది న్యాయం అంటారు చెప్పండి. ఒకటండి, యాక్చువల్ గా మనకి 2014లో మన రాష్ట్రం వేరైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వేరైంది, తెలంగాణతో విడిపోయింది. అయితే ఏంటంటే 2014తో వేరైతే 2016లోనే తాత్కాలిక రాజధాని నిర్మించాడు. 2014లో నేను సచివాలయాన్ని సందర్శించానండి. నేను 2016లో 2016కే కట్టడాలు, ఎక్స్ట్రాడినరీ కట్టడాలు. హైకోర్టు ఎవడండి 2 సంవత్సరాల్లో ఒక రాజధాని అంటే 10 సంవత్సరాలు మనకున్నా సరే, 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్లోనే తెలంగాణలోనే ఉండే వెసులుబాటు ఉన్నా సరే కేవలం 2 ఇప్పుడు నీ ఇల్లు వేరు చేసావరా అని అంటే కన్నా నువ్వు ఎప్పుడు పోతావనే చూస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరితో అనిపించుకోకూడదని ప్రత్యేకంగా హైకోర్టు నిర్మించేశాడు కేవలం 2 సంవత్సరాల్లోనే. అత్యాధునికమైన హైకోర్టు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే పని చేసే ప్రభుత్వం మాది, పనికిరాని ప్రభుత్వం మీదని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు? ఇది ఎలాగంటేనండి, అది ఎవరికి పని పూర్తయ్యేదాకా. ఇప్పుడు సపోజ్ ఒక స్థలం కొన్నామండి, స్థలం కొనగానే ఇల్లు కట్టేసామంటే నమ్మరు. దాని పునాదులు వేయాలి, గోళ్ళ కట్టాలి. ఈ గోళ్ళ కట్టడం ఎవరికే తెలియదు. ఇల్లు కట్టేసి రంగులన్నీ వేసాక అబ్బాయి ఏముందరో బిల్డింగ్ ఎవడ కట్టాడో కానీ అనుకుంటాం. కానీ పని మొదలెట్టడానికే బిల్డింగ్ పూర్తి అవడానికి 3-4 సంవత్సరాలు పడతాయి. ఈ 3-4 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే తప్ప అక్కడి వరకు రాదు. అది మనకి దీన్ని అర్థం చేసుకునే శక్తి మనకు కూడా ఉండాలి. ఇప్పుడు చాలా మంది 20 లక్షల పెట్టుబడులు ఊరికనే పెట్టలేదండి. ఆయన ఇంట్లో కూర్చుంటే పెట్టలే, ఎంతో దానికి సంబంధించిన పని. ఇది ఆయన ఎంతకో చేసి ఎంతనో కలిసి ఎన్నోసార్లు తిరిగితేనే ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు వస్తేనే ఉపాధి కలుగుద్ది. ఇప్పుడు సపోజ్ మనం చాలా మంది ఏంటంటే ఉచితాల మీద కొన్ని గవర్నమెంట్లు నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఉచితాల మీదే, అంటే కూటమి ప్రభుత్వం కూడా ఉచితాల మీద నడుస్తుంది. ఉచితాలు అనేది నేను అన్ని విధాలుగా సమర్థించనండి. ఎందుకంటే నీకు పనిచేసే శక్తి ఇస్తే నువ్వే 10 మందికి పెడతావు, నీకు 10,000 అవసరంలే, నువ్వే 10,000 ఇస్తావు. అటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఆ పెట్టుబడులు కూడా పుష్కలంగా వస్తాయి.